హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు జొన్న పిండి దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఈ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 గ్లాసుల జొన్నలు, హాఫ్ గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టుకోవాలి. జొన్నలు మినపప్పు నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అటుకులు, కొంచెం సోడా, తగినంత ఉప్పు వేసి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఈ విధంగా మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా దోశ వేసి తగినంత క్యారెట్, ఉల్లిగడ్డ, కొద్దిగా ఉప్పు, కారము, మసాలా, కొద్దిగా ఆయిల్. దోశ కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాం. ఈ విధంగా రోల్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ పెరుగు. మేము చేసిన విధానం కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.